ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాకు తెలిసి ఆ ఇంద్రగాడు రాడు. ఎందుకు రాడమ్మా? వస్తానని నాకు మాటిచ్చాడు కాబట్టి ఖచ్చితంగా వస్తాడు. వాడు నీకు మాటిచ్చినట్టే ఎప్పటికీ ఈ ఇంటికి తిరిగి రాను అని నాకు కూడా మాటిచ్చాడు. ఈ లెక్కన వాడు రానుగాక రాడు. అమ్మా ప్లీజ్, ఇంట్లో శుభకార్యం పెట్టుకున్నావు, దయచేసి నువ్వు అలా మాట్లాడకు. ఈ పెళ్లి నీకు ఇష్టం లేకపోతే సైలెంట్గా ఉండు. నువ్వు నా నోరు మూయించినా ఆ యామిని నోరు మూయించలేవురా. నాకు ఎలా ఈ పెళ్లి ఇష్టం లేదో ఆ యామిని కూడా ఇష్టం లేదు. ఈ పెళ్లి ఆపడానికి తనేమైనా చేస్తుంది, ఎంతకైనా తెగిస్తుంది. ఇప్పుడు ఎలా ఉంది శ్రావ్య? నొప్పి తగ్గిందా? పర్వాలేదండి. నాకిష్టం లేకపోయినా అదితి పట్టుబట్టిందని మీరు కూడా చెప్పారని ఈ పెళ్లి ఒప్పుకున్నాను. కానీ ఇలా జరిగింది. సరే, ఏం చేస్తాం? మీ ఫ్రెండ్కి ఫోన్ చేసి మనం ముహూర్తాలు పెట్టుకోవడానికి రావడం లేదని చెప్పేసేయండి. ఇప్పుడు ఏం జరిగిందని ఇలా అంటున్నావు? ఇంకా ఏం జరగాలండి? ముహూర్తాలు పెట్టుకోవాలనుకున్న రోజునే నట్టింట్లో కోడలు రక్తం చెందింది. ఇదెంత పెద్ద అపశకునం. అదేదో పొరపాటున జరిగింది యామిని. దీనికెందుకు ఎంత ఇదవుతావు? పొరపాటు కాదు, ఇదొక హెచ్చరిక. ఏ ఇదే రక్తపాతం వాళ్ళింట్లో జరిగితే వాళ్ళు ఊరుకుంటారా? శుభకార్యం పెట్టుకుంటారా? ఫోన్ చేసి ప్రోగ్రాం క్యాన్సిల్ అని చెప్పండి. వన్ మినిట్ డాడ్. నువ్వేంటి బేబీ, ఎక్కడికి రెడీ అయ్యో? ఎక్కడికేంటి మామ్, నిన్ననే చెప్పాను కదా, మనమంతా ఆ ఇంటికి వెళ్ళి పెళ్లి ముహూర్తం పెట్టుకోవాలి. నీకేనా పిచ్చెక్కిందా అదితి? ఒక పక్క శ్రావ్యకి చెయ్యి తెగింది, నట్టింట్లో రక్తం చిందింది, ఇంకా ముహూర్తం పెళ్లి అంటావేంటి? ఏం జరిగినా ప్రపంచం అంతమైనా సరే ఇక మీదట నా లైఫ్లో నేను తీసుకున్న డెసిషన్ ఏది ఆగేది లేదు. సో ఈరోజు మనం ఆ ఇంటికి వెళ్ళాలి, ముహూర్తం పెట్టుకోవాలి. దట్స్ ఆల్. పేరుకే నువ్వు పెద్ద డాక్టర్వి గాని నీకేం తెలీదు అదితి. ఆపరేషన్ చేసేటప్పుడు రక్తం కళ్ళ జుడ్డం సహజం. కానీ ఈరోజు మనింట్లో జరిగిన దానిలా కాదు. ఆ అనామకుడు అనాథతో నీ పెళ్లి అనగానే ఇంట్లో కోడలి రక్తం చిందింది. ఇదెంత పెద్ద ఆపశకునమో మీకు అర్థం కావట్లేదు. నేను జస్ట్ డాక్టర్ని మామ్, కానీ నువ్వు పెద్ద ఫార్మా కంపెనీ ఓనర్వి. నీ మెడిసిన్స్తో ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నావు. అలాంటి సైన్స్ నమ్ముతున్న నువ్వు ఇలాంటి నాన్ సెన్స్ నమ్ముతావా? వ్యాపారం వేరు, జీవితం వేరు అదితి. కొన్ని నమ్మాలి. కొన్ని ప్రమాదాలు జరిగేటప్పుడు లేదా కొన్ని చెడులు మన జీవితంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు జాగ్రత్త పడమని దేవుడు మనల్ని ముందే హెచ్చరిస్తాడు. అది మనం పాటించి తీరాలి. దానికి ఉదాహరణ ఈరోజు మన ఇంట్లో జరిగిందే. ఈ పెళ్లి వద్దని దేవుడు ఇండైరెక్ట్ గా మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఐ డోంట్ బిలీవ్ దట్ మామ్. నాకు ఇదంతా తెలీదు. ఇప్పుడు మీరు నాతో వస్తున్నారా లేదా? లేకపోతే శ్రావ్య చెయ్యి కాదు, నా పీక తెగుతుంది.
శ్రావ్యకి ఇలా అయితే దాన్ని వదిలేసి ఎలా వెళ్తామే? తనకేం కాదు మామ్, ట్రీట్మెంట్ చేశాను కదా. నా మాట వినవే, శుభకార్యానికి వెళ్తూ శ్రావ్య చేతి కట్టుకట్టి ఎలా తీసుకెళ్తాం? శ్రావ్య గురించి వాళ్ళు అడుగుతారు. ఎలాగైనా ఈ పెళ్లి ఆపాలని చాలా ట్రై చేస్తున్నావు కదా. అయినా మామ్, అది జరగదు. నువ్వు వచ్చి తీరాలి. ఏంటండి ఇది? ఎంత చెప్పినా అర్థం చేసుకోదేంటి? తను అంతగా పట్టుబడుతున్నప్పుడు మనం మాత్రం చేసేదే ఉంది. శ్రావ్యని నందు చూసుకుంటాడు. మనం వెళ్దాం. నో డాడ్, అన్నయ్య శ్రావ్య కూడా రావాలి. ఏయ్, అసలు నీకు పిచ్చి పట్టిందే? ఈ సిచ్యువేషన్ లో శ్రావ్యను ఎలా తీసుకెళ్తావు? ఏ శ్రావ్య, రాలేవా నువ్వు? ఓకే కదా? పెయిన్ తగ్గడానికి ఇంజెక్షన్ టాబ్లెట్స్ ఇచ్చాను కదా. ఇప్పుడు ఓకే, పర్లేదు, కొంచెం తగ్గింది. చూసారా, తనే ఓకే అంటుంది. మీకేంటి బాధ? త్వరగా వెళ్ళి రెడీ అవ్వండి. అది డూ వాట్ ఐ సే మామ్. హలో పంతులు గారు, త్వరగా రండి. కార్యక్రమం మొదలు పెట్టాలి కదా. ఎక్కడి వరకు వచ్చారు ఇంతకీ? సరే సరే, తొందరగా రండి. ఎప్పుడు ఈ పంతులు లేటే. ఇంట్లో పెళ్లికి ఊళ్ళో కుక్కల హడావిడి అన్నట్టు మీరెందుకు పంతులు గారికి ఫోన్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు నన్ను కుక్క అంటున్నావా? అలా కాదు, ఈ పెళ్లి పనుల్లో మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు అని అంటున్నాను. వీళ్ళు ఎంత ఎదురు చూసినా ఇంద్రగారు రారు. అవతలేమో అదితి వాళ్ళు వచ్చేస్తున్నారు. ఏం చేస్తున్నారండి? మీరేం టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను కదా. ఏమైందండి? ఇంకా ఇంద్ర ఫోన్ కలవట్లేదా? లే సుభద్ర, ఈ పాటికి వాడు వచ్చేసి ఉండాలి. ఫ్లైట్ మిస్ అయిందో లేక లేట్ అయిందో ఏ విషయం అన్నది తెలియడం లేదు. గౌతమ్, గౌతమ్ ఒకసారి రా. నాన్న వస్తున్నా నాన్న. పద.